కదిలేదే ఒక స్త్రీవే. హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్‌గా ద రాజాసాబ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది భయ్యా. ప్రీమియర్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, లాస్ట్‌కి అయితే రిలీజ్ చేశారనమాట మూవీని. మరి మా తెలంగాణలో. మరి మూవీ చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా, నచ్చలేదా అనేది డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే నేనైతే ఏ ప్లాట్ చెప్పననమాట. ఎందుకంటే చిన్నగా చెప్పినా కూడా స్పాయిలర్ అయితే అవుతుంది కాబట్టి. మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారు కదా! యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందనమాట. మరి ప్లస్ పాయింట్ ఏంది, మైనస్ పాయింట్ ఏంది మాట్లాడుకుందామా? ప్లస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుంటే, స్టార్ట్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. అది కూడా మన సత్య గారితోటనమాట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా బాగుందనమాట. అలాగే మన ప్రభాస్ గారి ఎంట్రీ కూడా డీసెంట్ అయితే అనిపించింది. అలాగే మనకు ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కామెడీ సీన్స్ అనేది మంచిగా వర్కౌట్ అయ్యాయి. మన సంజయ్ దత్ గారి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుందనమాట ఫస్ట్ హాఫ్‌లో. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడున్న స్క్రీన్ ప్లే గానీ, ఆ స్టోరీ టెల్లింగ్ గానీ, ఆ విజువల్స్ గానీ చాలా బాగుంటుందనమాట. మంచి లాజిక్ అయితే ఉంటుంది. చాలా అనిపిస్తది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తది. అలాగే ఇంకొంచెం ఉంటే ఇంకా బాగుండదేమో అని ఫీలింగ్ కూడా అనిపిస్తదనమాట. అలాగే ఇంటర్వెల్ కూడా డీసెంట్ అయితే అనిపించింది బాగుందనమాట. సెకండ్ హాఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. అలాగే దాంతో పాటు మనకు కామెడీ సీన్స్ అనమాట. మంచి కామెడీ సీన్స్ అనేది వర్కౌట్ అయ్యాయి సెకండ్ హాఫ్‌లో. మెయిన్ వర్కౌట్ అయింది ఏంటిదిరా అంటే మనకు సప్తగిరి గారిదును, అలాగే మన ప్రభాస్ సీన్ గారిది కామెడీ సీన్స్ అనేది చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్‌లో హాస్పిటల్ సీన్ అయితే ఉంటుందనమాట. అది చాలా బాగుంటుందనమాట. చాలా మంచిగా వర్కౌట్ అయితది ఆ సీన్స్ అన్నీ. అక్కడున్న ప్రభాస్ గారి యాక్టింగ్ గాని, ఆ ఎమోషన్ సీన్స్ గాని చాలా మంచిగా వర్కౌట్ అయితాయి. అలాగే క్రొకొడైల్ సీన్ కూడా చాలా బాగుందనమాట. చాలా అనిపించింది అండ్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఒకటి ఉంటుందనమాట. అవి చాలా మంచిగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ ఫైట్ సీక్వెన్స్ అనేది. లాస్ట్ క్లైమాక్స్ అయితే డీసెంట్ అయితే అనిపించింది మరీ తోపైతే లేదు క్లైమాక్స్ అయితే. అలాగే విజువల్స్ గానీ, వీఎఫ్ఎక్స్ గానీ, అండ్ సినిమాటోగ్రఫీ గానీ, అండ్ పోర్షన్ క్వాలిటీస్, అలాగే బీజం అన్నీ నాకైతే డీసెంటే అనిపించింది మరీ ఇది కదరా బీజం, ఇది కదరా వీఎఫ్ఎక్స్, ఇది కదరా సినిమాటోగ్రఫీ అన్నట్టయితే ఎక్కడ అనిపించలేదు. అన్నీ కూడా డీసెంట్ అయితే అనిపించినాయి. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం మెయిన్‌గా మూవీలో లేనిది ఏంటిదిరా అంటే స్టోరీ అనేది లేకపోవడం సరే స్టోరీ లేకపోయినా కూడా మనకు స్క్రీన్ ప్లే అనేది ఉండాలి. అది కూడా లేదనమాట. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండదు. డ్రామా కూడా ఇంట్రెస్టింగ్ ఉండదు. ఫస్ట్ హాఫ్ అయితే టార్చర్ అని చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు వస్తున్నారు, ఎందుకు పోతున్నారో అర్థం కాదనమాట హీరోయిన్స్ అయితే. దాంతో పాటు పాటలు అసలు పాటలైతే పాటలా అర్థం కాలేదు నాకైతే. అండ్ నాకు కామెడీ సీన్స్ కొన్ని వర్కౌట్ అయ్యాయి. కొన్నైతే క్రింజ్ అనిపించాయి మామూలు క్రింజీ కాదనమాట. టార్చర్ అనిపించింది. అలాగే సేమ్ మనకు సెకండ్ హాఫ్ అనమాట. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం మంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఎప్పుడు మళ్ళీ హీరోయిన్స్ వస్తారో మళ్ళా స్క్రీన్ పై ఎటు నుంచి ఎటో వెళ్ళిపోతుందనమాట. ఎందుకు హీరోయిన్స్ వస్తున్నారో, ఎందుకు పోతున్నారో, ఆ డ్రామా ఏందో ఒక్కటి ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ కావు ఒక్క మనకు హాస్పిటల్ సీన్స్ తప్ప మిగతా ఎక్కడ కూడా ఎమోషనల్ సీన్స్ అనేది అసలు వర్కౌటే కావు. మూవీలో అయితే లాజిక్ సీన్స్ కూడా ఉండవనమాట. అసలు ఏం లాజిక్ సీన్సో అర్థం కావు దాంతో పాటు స్కామ్ 2026 అని చెప్పుకోవచ్చు. ఏంటిదిరా అంటే మనకు ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ ఉంది కదా! అదైతే సీన్ డిలీట్ చేసి పడేశారనమాట. ఎందుకు డిలీట్ చేసావురా అంటే మా అత్తయ్య గారికే తెలియాలనమాట. అసలు ఆ సీనే లేదు. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను నేనైతే. మీరు కూడా ఎళ్ళండి. మీరు కూడా చూడండి. చాలా డిసప్పాయింట్ అయితే అవుతారనమాట. ఎందుకంటే ఆ సీనే లేదనమాట. మొత్తం డిలీట్ చేసి పడేశారు మా మారుతి గారైతే. అలాగే క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్‌లో మంచి విజువల్స్ ఉంటుంది. మంచి సీన్స్ అయితే ఉంటాయి. కానీ ఎక్కడ కూడా మనకైతే హై మూమెంట్ అనేది రాదు. అయ్యో! అయిపోయిందా క్లైమాక్స్ అనే ఫీలింగ్ కూడా అనిపిస్తది మా క్లైమాక్స్ చూసిన వెంటనే. ఇదొక క్లైమాక్సా అని ఫీలింగ్ కూడా అనిపిస్తదనమాట. అలాగే పార్ట్ 2 అనమాట. అసలు చూసిన వెంటనే అసలు ఎందుకురా పార్ట్ 2 ఆ జోకర్ గెటప్ ఎందుకు? ఆ సర్కస్ ఎందుకు? అంటే మాకు పార్ట్ 2 సర్కస్ అనమాట. ఆ జోకర్ గెటప్ గాని, ఆ ఇంట్రెస్టింగే ఉండదనమాట. పార్ట్ 2 చూడాలంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. అవసరం లేదనిపించింది పార్ట్ 2 అది. ఇక ఓవరాల్‌గా ఎలా అనిపించిందిరా అంటే నాకైతే వన్ టైమ్ వాచ్ అనిపించింది. ఎందుకురా అంటే కొన్ని సీన్స్ అనేవి చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయన్నమాట. కామెడీ సీన్స్ గాని, ఇంటర్వెల్ సీన్స్ గాని, క్లైమాక్స్ సీన్స్ గాని, అలాగే ఫ్లాష్ బ్యాక్ గూడా చాలా మంచిగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. దానివల్ల నాకైతే వన్ టైమ్ వాచ్ అనిపించింది. మీరు కూడా వెళ్ళండి. మీరు కూడా చూడండి. మీకు కూడా ఎలా అనిపించిందో కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ప్రభాస్ గారు కామెడీ సీన్స్‌లో గాని, అలాగే ఎమోషనల్ సీన్స్‌లో గాని చింపేశారని చెప్పుకోవచ్చు. అలాగే సంజయ్ దత్ గారైతే డీసెంట్ అయితే యాక్టింగ్ చేశారనమాట. మిగతా అందరైతే జస్ట్ పర్లేదనిపించింది. ఇది డార్లింగ్స్ మరి 'ద రాజా సాబ్' మూవీ రివ్యూ అన్నమాట. ఎలా అనిపించింది రివ్యూ? నచ్చిందా? నచ్చలేదా? అలాగే మీరు మూవీ చూసారా లేదా? కిందైతే కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో కనుక నచ్చితే మటుకు దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.